నమస్కారం వీటిలి వార్తలకు స్వాగతం నా పేరు ఉషా ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు దొంగతనాలకు ప్రేరేపిస్తున్న విద్యార్థుల విలాసాలు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్ పురాతన టర్నర్ చౌట్రీకి పూర్వ వైభవం తీసుకొస్తా ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ స్పష్టీకరణ మహిళా బిల్లు అమలు కాకపోవడానికి సోనియాయే కారణం మహిళా సత్తా అధ్యక్షురాలు ప్రశాంతి ఆరోపణ నగరంలో ఘనంగా ఎన్ఎస్ఎన్ రెడ్డి జయంతి వేడుకలు నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు విలాసాలకు అలవాటు పడ్డ బీటెక్ విద్యార్థి ఒకరు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు గాజువాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి టి శ్రీనివాస్ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు దీంతో దాదాపు 8 చైన్ స్నాచింగ్ కేసులతో సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది పోలీస్ బ్యారక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ బి శివధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ నుంచి 162 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు శ్రీనివాస్ మరో మైనర్ బాలుడితో కలిసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్టు వెల్లడించారు వీరిపై విశాఖపట్నం సిటీలో 4 కేసులు దువ్వాడ జోన్ స్టేషన్ లో 2 కేసులు కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో 2 కేసులు ఉన్నట్టు తెలిపారు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు గాజువాకకు చెందిన మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు కొల్లి కోటేశ్వరరావుకు 9 కేసులతో సంబంధం ఉందని నిందితుడి నుంచి 87 గ్రాముల బంగారాన్ని 2000 నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఇతను ఆల్రెడీ మన దగ్గర డాసియర్ క్రిమినల్ డీసీ అతని హిస్టరీ షీట్ ఉంది డీసీ షీట్ ఉంది చాన్నాళ్ళ నుంచి మన టీం ఆయన కోసం తిరుగుతుంది ఒరిస్సా లాంటి ప్లేస్లో కూడా వెళ్ళేసి అతని కోసం ప్రయత్నం చేశారు పూరి అయినప్పటికీ కూడా అతన్ని అక్కడ మిస్ అయినాడు బట్ ఎనీవే మాకు కష్టపడి ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ పెట్టడం వలన ఇతను కొల్లి కోటేశ్వరరావు దొరికినాడు ఇంతకుముందు ఈయన యొక్క సహచరుడైనటువంటి ఇతని యొక్క అనుచరుడైనటువంటి కర్రీ సంతోష్ కుమార్ అక్టోబర్లోనే పట్టుకున్నాము అతను కూడా డాసియర్ క్రిమినల్ డీసీఏ అతని దగ్గర మనకు అప్పుడు 23 గ్రాములు దొరికింది గోల్డ్ ఇప్పుడు ఈయనను పట్టుకున్న తర్వాత ఇతని దగ్గర 87 గ్రామ్స్ గోల్డ్ దొరికింది మొత్తం ఇతను ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు 9 అందులో మూడు అటెంప్ట్లు ఉన్నాయి నౌసేనాబాగ్ లో మొత్తం 9 కేసులు అందులో 3 అటెంప్ట్స్ ఉన్నాయి మొత్తం దీనివలన ఈ 9 కేసులు టర్నర్ చౌట్రీకి పూర్వ వైభవం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ద్రోణరాజు శ్రీనివాస్ చెప్పారు ఆధునీకరించిన చౌట్రీని శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చారిత్రాత్మక కట్టడమైన చౌట్రీ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిధులిచ్చారని చెప్పారు దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ పనులను చేపట్టినట్టు తెలిపారు మరో 20 లక్షల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు రీడింగ్ రూమ్ ఆధునీకరణకు 50 లక్షల రూపాయలు అంబికా భాగ్ను 1,50,00,000 అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు ఏవెన్ కళాశాలలో అదనపు భవనాలకు 1,50,00,000 రూపాయలు టౌన్ హాల్ ఆధునీకరణకు 50 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాల కల్పనకు 35 లక్షల రూపాయలు వెచ్చించినట్టు తెలిపారు టర్నర్ చౌట్రీ చైర్మన్ లింగం శ్రీనివాస్ మాట్లాడుతూ టర్నర్ చౌట్రీకి 125 ఏళ్ల చరిత్ర ఉందన్నారు ఎమ్మెల్యే సహకారంతో చౌట్రీని అభివృద్ధి చేసినట్టు తెలిపారు చారిత్రాత్మకమైనటువంటి పురాతన టర్నర్ చౌట్రీని మనం ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి నా నిధుల నుంచి దాదాపు ఒక 50 లక్షల రూపాయలతో దీన్ని ఆధునీకరించడం జరిగింది ఇంకా 25 లక్షల రూపాయలు మళ్ళీ కేటాయించడం జరిగింది ఈ ముందుని గ్రానైట్తో చేయడం ఎందుకంటే ఇంటాక్ వాళ్ళ యొక్క సహకారం తీసుకోవాలి వాళ్ళు ఎక్కడ కూడా ఏది కూడా ముట్టుకోవాలన్నా వాళ్ళ సహకారం తీసుకునే దాన్ని చేయాలి పైన పెంకు కూడా దాదాపు ఒక 4,000 ఎస్ఎఫ్టీ తాడేపల్లిగూడలో ప్రత్యేకంగా వేయించి మళ్ళీ ఒక 30-40 సంవత్సరాల వరకు కూడా ఒక పెంకు కూడా పోకుండా ఉండేలాగా అలాగే టేక్ వుడ్ అంతా కూడా రీపర్స్ అన్ని కూడా మార్చాం అన్నీ కూడా ఇప్పుడు రూముల్లో కంప్లీట్గా టైల్స్ వేయడం కానీ లేదా ముందు గ్రానైట్ వేసే కార్యక్రమం కానీ అలాగే డోర్స్ అన్ని మార్చే కార్యక్రమం కానీ ఉంది అది కూడా తొందరలోనే ఈ నెల రూపాయ పూర్తి అయిపోతుంది పూర్తిగా ప్రజల సౌకర్యార్థం కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం అట్లాగే మన రీడింగ్ రూమ్ కూడా 50 లక్షల రూపాయలతో చేసి మననే ప్రారంభించుకున్నాం ఈ టర్నర్ చౌట్రీ ప్రారంభోత్సవం జరగడానికి కారణం మా ఎమ్మెల్యే గారు ద్రోణరాజు శ్రీనివాస్ గారు గత వైభవాలు అంటే 125 సంవత్సరం గత వైభవం జరిగిన ఈ టర్నర్ చౌట్రీకి మళ్ళీ ఆధునీకరణ జరగడం జీవనం మళ్ళీ కలిగింది అంటే అది మా ఎమ్మెల్యే గారికి చెందింది ఇది 25 సంవత్సరాలు 125 సంవత్సరాల గత చరిత్ర కలిగిన ఈ టర్నర్ చౌట్రీకి గతంలో టర్నర్ అనే వ్యక్తి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసి దీని పేదవారికి ఈ గదుల తాలూకా సదుపాయాలు కేజీహెచ్ వార్డు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది టర్నర్ చౌట్రీ కట్టడం జరిగింది దీనికి 50 లక్షలు వెచ్చించి సీఎం గారి ఫండ్తో వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ పైకప్పు
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని పరిస్థితిలో ఈ పైకప్పు ఉండడం జరిగింది. దీన్ని తాడేపల్లిగూడెం నుండి తీసుకొని వచ్చి దీన్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల దానికే సగం డబ్బు ఇచ్చింది జరిగింది. ఇంచుమించుగా 46 లక్షల వరకు ఇచ్చింది జరిగింది. మిగతా పనులు అక్కడక్కడ ఇంకా ఉండిపోయి ఇంకా 20 లక్షలు కూడా శాంక్షన్ చేశారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో కొనసాగిన యూపీఏ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అవమానం కలిగిందని లోక్సత్తా పార్టీ మహిళా సత్తా ఉత్తర నియోజకవర్గం అధ్యక్షురాలు టి ప్రశాంతి అన్నారు. అకేపాలెంలోని లోక్సత్తా పార్టీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గం లోక్సత్తా పార్టీ అభ్యర్థి బీశెట్టి బాబ్జీ గోడ పత్రికను ఆవిష్కరించిన ఆమె మాట్లాడుతూ 2010 నుంచి లోక్సభలో పెండింగ్లో ఉన్న మహిళా బిల్లు ఆమోదం పొందకపోవటానికి సోనియా గాంధీ కారణమని ఆరోపించారు. తనకు అవసరమైన తెలంగాణ బిల్లును పట్టుబట్టి బీజేపీతో చేయి కలిపి ఆమోదించుకునే వరకు నిద్రపోలేదని, సోనియాయే ప్రథమ ముద్దాయిని ధ్వజమెత్తారు. మహిళా బిల్లు అమలుకు మాత్రం చిన్నచూపు చూశారని తెలిపారు. లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణరావు గారు బీశెట్టి బాబ్జీ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మద్దతు పలికారు. దానికోసం ఈ గోడ పోస్టర్లు ఈరోజు రిలీజ్ చేశాము. యూపీఏ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా మాట్లాడడానికి చిన్న విషయం చెప్తాను. 2010 నుంచి లోక్సభలో మహిళలకు జరుగుతున్న బిల్లు 2010లో బిల్లు పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పటికొచ్చి దానికి ఏమీ జరగలేదు. లోక్సభలో మహిళలు ఉండి కూడా దాని గురించి పాలనలోకి వచ్చేసరికి ఏమీ జరగట్లేదు. మాటల ద్వారా అయితే అన్ని మహిళలకే అంటున్నారు. 95% రిజర్వేషన్ మహిళలు ఓటు వేస్తున్నా సరే మహిళలకి న్యాయం జరగట్లేదు. అంత అన్యాయమే. ప్రతి రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు, మహిళలకి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, కానీ ఎవరు ఏమీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమీ జరగట్లేదు. ఇలాంటి కుళ్ళి రాజకీయాన్ని నుంచి మహిళలు తెలుసుకొని లోక్సత్తా పార్టీకి ఏళ్ల గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. అదే తెలంగాణ బిల్లు కోసం సోనియా గాంధీ గారు 2000 మహిళల బిల్లు పట్ల ఇచ్చేయకపోయినా తెలంగాణ బిల్లు కోసం బీజేపీతో పొత్తు కలుపుకొని దానికి మద్దతు పలికి అది ఓటు బిల్లు ఆమోదం పొందే వరకు ఆవిడ నిద్రపోలేదు. అదే మహిళా బిల్లు కోసం కూడా అంతగా ఎందుకు పట్టుబట్టట్లేదని ఆవిడ మేము అడుగుతున్నాం. విశాఖ నగర తొలి మేయర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎన్ రెడ్డి 84వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్క్ లో ఉన్న ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్ఎస్ఎన్ రెడ్డి స్మారక ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేసిన మహనీయులు ఎన్ఎస్ఎన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. డాక్టర్ రాజా మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి పునాది వేసిన వ్యక్తి ఎన్ఎస్ఎన్ రెడ్డి అని చెప్పారు. విశాఖపట్నానికి ఒక పునాది రాయి వేసినటువంటి వ్యక్తి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. అంటే మేము అప్పుడు ఇక్కడ మెడిసిన్ చేస్తుండే వాళ్ళం. ఆ టైంలో మేయర్ గాను, తర్వాత ఎమ్మెల్యే గాను, ముందు ఎమ్మెల్యే తర్వాత మేయర్ అయ్యారు. సో అంతేకాకుండా ఆయన ఈ బీసీ వాడు మిగిలిన అణగారిన వర్గాలకి చాలా గొప్ప సేవ చేశారు. మాకు ఇంకా గుర్తు, మా మెడికల్ కాలేజీ కూడా ఆయన వచ్చి తగిన సహాయ సహకారాలు అందించడం అనేది ఇంకా నాకు గుర్తుంది. కాబట్టి ఆయన అసలు ఇవాళ మనం విశాఖపట్నం ఒక ఆంధ్రదేశంలో ఒక గొప్ప సిటీగా కానీ కంట్రీలో అది అభివృద్ధికి కానీ మొదటి బీజము మొదటి రాయి వేసింది ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. తర్వాత చాలామంది వచ్చారు కానీ ముఖ్యంగా ఏదోని రూట్ ఆయనే. సో ఆయనకి ఎప్పుడూ మనం కృతజ్ఞతలుగా ఉంటాం. అంతేకాకుండా ఆయన ఆశయాల్ని మనందరం ముందుకు తీసుకెళ్తామని, అలాగే మిగిలిన వారి ఆల్రెడీ ట్రస్ట్ రూపంలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు ఇంకా ఎక్కువగా కొనసాగాలని, నలుగురికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. మా తండ్రి గారు అంటే ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు యొక్క 84వ జన్మదినోత్సవం సందర్భంగా మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్ఎస్ఎన్ రెడ్డి స్మారక ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ప్రేమ సమాజంలో అనాథలకి భోజనం కూడా ఏర్పాటు చేశాం. మరి ఇక ముందు కూడా ఇదే కార్యక్రమాలు ఏదైతే సేవాస్ఫూర్తితో వారు మాకు తెలియజేశారో సందేశాలని, అదే సందేశాన్ని ఇక ముందు కూడా తీసుకెళ్ళి పేద ప్రజలకి నిరంతరం సేవ చేయాలని, సేవా కార్యక్రమాలు చేయాలని మేము తలపేస్తున్నాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. తిరిగి వార్తల్లోకి. పశ్చిమ నియోజకవర్గం పరిధి ములగాడ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్లు, కాలువలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పార్లమెంటు నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు పూర్తి చేశానని, ఇంకా మిగిలిన పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందున్నానని తెలిపారు. ఇల్లీగల్ గా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయలేదు. అలా ప్రయత్నం చేసే వాళ్ళని వారించి ఆపారు తప్పితే ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా చేయలేదు. మరి రాజీవ్ కాలనీలో పోర్ట్ వాల్ ల్యాండ్ లో ఫైర్ కి ఆవుట్ అయితే మీ అందరికీ తెలుసు, సుమారు 300 ఇళ్ళు. మరి ఆవుట్ అయితే మన ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంలో మరి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పోర్ట్ వాల్తో మాట్లాడి పోర్ట్ వాల్ కాలిపోయిన వెంటనే సిఎస్ఎఫ్ వాళ్ళు తీసుకొచ్చి మొత్తం ఆ ల్యాండ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి 2 లారీలతో సిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చారు. ఆ టైంలో నేను ఊర్లో లేను, అసెంబ్లీ జరుగుతుంది, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఉంటే నాకు వెంటనే ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎంటర్ అవడానికి వీల్లేదని చెప్పి మరి కాలనీ వాసులందరికీ చెప్పి వాళ్ళందరూ అటకాయిస్తే మళ్ళీ సివిల్ పోలీసులు కూడా యాడ్ అయితే మళ్ళీ అక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి అక్కడికక్కడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కలెక్టర్ గారితో మాట్లాడి, అప్పుడు పోర్ట్ చైర్మన్ అజయ్ కల్లం గారితో మాట్లాడి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా వెంటనే ఆ ఫోర్స్ వెనక్కి పంపించండి అని చెప్పి. కళాభారతి ఆడిటోరియంలో తొలిసారి డిటిఎస్ రమేష్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకుడు సన్మూర్తి చెప్పారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన పాటలకు రమేష్ గాత్రం ద్వారా సంగీతాన్ని సమకూర్చుతారని చెప్పారు. రమేష్ మాట్లాడుతూ, కళాభారతిలో ఈ నెల 24న సాయంత్రం మ్యూజికల్ నైట్ జరుగుతుందన్నారు. తాను 12 పాటలకు తన స్వరంతో సంగీతాన్ని సమకూర్చినట్టు వెల్లడించారు. అనంతరం సంగీతాన్ని అందించే విధానాన్ని వివరించారు. 15 పాటలను తన గళం ద్వారా ప్రదర్శించడానికి విశాఖ నగరానికి చెందినటువంటి ప్రముఖ మిమిక్రీ కళాకారుడు డిటిఎస్ రమేష్ సిద్ధమవుతున్నారు. తన గళంతో ఏఆర్ రెహమాన్ గారి సంగీతాన్ని సమకూర్చుకొని గాయకులు పాటలు పాడినప్పుడు దానికి అనుగుణంగా సంగీతాన్ని తన స్వరం ద్వారా అందిస్తూ ఒక ప్రత్యేక కొత్త ఒరవడితో రికార్డును సృష్టించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విశాఖ నగరంలో 24వ తేదీన సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 15 పాటలను ఏఆర్ రెహమాన్ గారి సంగీతం సమకూర్చిన పాటలను తన గళం ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. భారతదేశంలోనే ఇటువంటి సరికొత్త రికార్డును సృష్టిస్తున్నటువంటి డిటిఎస్ రమేష్కు కళాకారులు అందరూ కూడా బాగా అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం విశాఖ వాసులందరూ కూడా తిలకించి డిటిఎస్ రమేష్కు తగిన ప్రోత్సాహం అందించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి డిటిఎస్ రమేష్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాము. కాబట్టి డిటిఎస్ రమేష్కు మీ అందరూ కూడా మీ యొక్క మద్దతు తెలపాలని చెప్పి మనపూర్వకంగా కోరుకుంటూ, ఇంతవరకు కూడా ప్రతి మిమిక్రీ ఆర్టిస్టు సంగీత ధ్వనులు కాకుండా మిమిక్రీ వాయిస్ ఇమిటేట్ చేస్తుంటారు, అంటే సినిమా యాక్టర్స్ని ఇమిటేట్ చేస్తుంటారు. అయితే నేను చేసిన ప్రయత్నం ఏంటంటే, మన భారతదేశానికి ఆస్కార్ అవార్డు తెచ్చినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి సమకూర్చినటువంటి సంగీత వాయిద్యాలు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా నాన్ స్టాప్గా 12-15 సాంగ్స్ నా యొక్క గలంతో మరి ఈ నెల కళాభారతిలోని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా యొక్క వాయిస్తో ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఎస్పెషల్గా ఈ షోని రెహమాన్ గారికి డెడికేషన్ చేస్తున్నాను. మరి ఆయన ఈ కార్యక్రమాన్ని సీడీ ద్వారా చూడబోతున్నారు. మరి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుతూ, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ, మరి చాలా ఎక్స్పెక్ట్ చేయాలని ఐటెం అండి ఇది. నేనే స్టన్ అయిపోయాను ఈ ఐటెం నేను నేర్చుకున్నప్పుడు. మరి విశాఖ ప్రజలు ఎంత అదృష్టవంతులు అనేది నేను మాటలో చెప్పలేనివంటిది. మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తిలకించి నన్ను ఆశ్రదించి రెహమాన్ గారి సాంగ్స్ని యూత్, ఎస్పెషల్లీ యూత్ కూడా ఈ షోని ఎంజాయ్ చేయాలని కోరుచు. తెలుగుదేశం హయాంలో కాపులకు న్యాయం జరిగిందని పూలాప రవీంద్రనాథ్ ఠాకూర్ చెప్పారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని చెప్పారు. ప్రజల మనోభావాలను పట్టించుకోని కాంగ్రెస్ ను వేడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కాపులను బీసీల జాబితాలో చేర్చుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపన చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ అనుకోండి, రాజీవ్ గాంధీ అనుకోండి, లాల్ బహదూర్ శాస్త్రి అనుకోండి, చాలా మంది ప్రముఖులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు కూడా రాష్ట్ర విభజన కావాలని చెన్నారెడ్డి అడిగాడు ఆ రోజుల్లో. కానీ వాళ్ళు దురదృష్టితో తెలుగు భాషా ప్రయుక్తంగాను తెలుగు ప్రజలు విభజించి పరిపాలించే విధానం తప్పు అని చెప్పేసి వాళ్ళు వాదించే రోజులు కూడా ఉన్నాయి. మరి ఈవేళ సోనియా గాంధీ అవగాహన లోపము, రాజకీయ పరిజ్ఞానం లేకపోవడము, రాజకీయ ప్రభావం లేకపోవడం, కొంతమంది దొంగలు తాను చుట్టూ కూటమిగా చేరి
ఆంధ్ర రాష్ట్ర విభజనకి వారు కారకులయ్యారు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అనేక రకమైన బాధలు పడుతున్నాడు. ఎప్పుడూ ఊహించలేని సంఘటన జరిగింది. దీనికి బీజేపీ కూడా కొంత వంతపాడిందని చెప్పాలి. అయితే ఏదేమైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభావితమైనది. ఎందుకంటే మాకు కాపులకి ఎన్నో సంవత్సరాల నుంచి మేము కాపులు బీసీలు చేర్చమని అడిగాము. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తాము అని పదే చెప్పారు. కానీ ఇంతవరకు కాపులు బీసీలు చేర్చే ప్రక్రియ జరగలేదు. దానికి విరక్తి కలిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరూ కూడా, అంటే 33% కాపులు ఉన్నారు ఇవాళ. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. నాయకులు కాదు, ప్రజల నిర్ణయానికి వచ్చారు. ఇటుపైన 2014 ఎన్నికలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మనల్ని బీసీలు చేరుస్తారేమో అనే నమ్మకం ఏర్పడింది. రెండోది, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మన తాడేపల్లి గూడెం అనుకోండి, అంతకుముందు కొన్ని చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాల సతీష్ చెప్పారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు కావటం ప్రజలకు చేరువై వారి అభిమానాన్ని చూరగొనడంతో ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఈ పార్టీ అవినీతికి దూరంగా ఉండటం, ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించడం తనకు ప్రేరణ కలిగించిందన్నారు. అభిషేక్ మాట్లాడుతూ వెంకోజీపాలెంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ నేను ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక కార్యకర్తగా మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అయ్యాను. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా విజన్ కానీ వాళ్ళ తాలూకా కాన్స్టిట్యూషన్ కానీ నన్ను ఆకర్షించింది. నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నాను. ఎందుకంటే ఈ రాజకీయంలో అవినీతి చూసి ప్రతిదీ డబ్బుతో కూడిపడి ఉందని చెప్పి నేను రాజకీయాలు వదిలేశాను. కానీ ఇలాగా ఇంట్లో కూర్చుని మనం కూడా ఒక అన్యాయాన్ని సహిస్తున్నాం. దీన్ని మనం ఫైట్ చేయాలంటే రాజకీయంలో ఉండాలి. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్ ని ఎలిమినేట్ చేయడానికి ఏదైతే కృషి చేస్తుందో, జన్లోక్పాల్ బిల్ తీసుకురావడానికి చూసిందో, ప్రతి పౌరుడు భారతదేశంలో ఈ జన్లోక్పాల్ బిల్ కావాలని చెప్పి వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి నిరాహారదీక్షలు చేశారు. కానీ గవర్నమెంట్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చీమ కొట్టినట్లాగా అనిపించలేదు. అందుకనే ఈ ఆమ్ ఆద్మీ పుట్టి ఈవేళ ఈ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఎటువంటి రాజకీయ పార్టీలు ప్రతిదీ కూడా డబ్బుతో కూడిపడి ఉంది. ఈ డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలి. జనాల నుంచి ఒక మంచి వ్యక్తులు రాజకీయంలోకి రావాలి. రేపు మా ఇక్కడ జిల్లా కార్యాలయం ఓపెన్ అవుతుందండి. డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆఫ్ ఆమ్ ఆద్మీ రేపు ఓపెన్ అవుతుంది 10:30కి రేపు మార్నింగు. మన న్యూ వెంకోజీపాలెంలో వే బీచ్ దగ్గర పార్టీ ఓపెన్ అవుతుందండి, హైవే మీద. ఆమ్ ఆద్మీ పార్టీ విశాఖపట్నం నుంచి 15 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు అన్నిటికీ పోటీ చేస్తుందండి. మేము ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం ఫామ్స్ పిలిచామండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మంచోళ్ళు వాళ్ళు సొంతంగా అప్లై చేయవచ్చండి. ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్లో వెళ్తే ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ap.amadmiparty.org వెబ్సైట్లో ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫామ్స్ తీసుకొని మనం డైరెక్ట్గా పార్టీకి అప్లై చేయవచ్చండి. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను అండి, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మంచోళ్ళు, మన సిటీకి మంచి చేయగలరు, మన దేశానికి మంచి చేయగలరు, ప్లీజ్ రండి, పార్టీకి అప్లై చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. తిరిగి వార్తల్లోకి. నగరంలోని గోపాలపట్నం 68వ వార్డులో ఉన్న రజకుల కాలనీలో దొంగతనం జరిగింది. 5 తులాల బంగారం, 15 తులాల వెండి, 30,000 రూపాయల నగదు అపహరించారు. బంధువుల పెళ్లికి కుటుంబంతో వెళ్లగా తాళాలు వేసి ఉన్న ఇంటిలో దొంగలు చొరబడి దోచుకున్నారు. పెళ్లి ముగించుకొని తిరిగి ఇంటికి చేరిన వీరికి ఇంటి తాళాలు విరిగి ఉండటం చూసి లబోదిబోమన్నారు. ఇంటిలోని బంగారం, వెండి, నగదు దొంగతనానికి గురికావడంతో గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఏ నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. నగరంలోని 66వ వార్డ్ చంద్రనగర్లో ఏర్పాటు చేసిన శివాలయానికి 7 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని పూజలు జరిపారు.
శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన భక్తులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు బాబురావు మాట్లాడుతూ ఆలయం ఏర్పాటు చేసి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని వివరించారు. స్వామివారికి అభిషేకాలు కూడా నిర్వహించామని వివరించారు. ఇక్కడ రజకులం అందరం కలిసి 1995 నుంచి శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయాన్ని సామూహికంగా నిర్మించుకోవటం మొదలుపెట్టాం. ఇది ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి డోబీలకు ఇచ్చినటువంటి స్థలంలోనే ఈ ఆలయాన్ని మేము నిర్మించుకోవడం జరిగింది. 7వ వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి గౌరవనీయులైనటువంటి శ్రీరందాస్ పరదేశి గారు అందరం కలిసి ఈ ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా 22వ తేదీ 2వ నెలలోనూ 2014కి 7 సంవత్సరాలు అయింది ఆలయం నిర్మించుకొని. ఈరోజు కళ్యాణం చాలా కడురమ్యంగా చేసుకుంటున్నాం. పెద్ద పండగ ఉత్సవాలు జరిపించుకుంటున్నాం. గ్రామస్తులందరూ సహకరించారు. అలాగే మా బూత్ రజక కార్యకర్తలందరూ కూడా మాకు సహకరించి సాగర్ దుర్గ ఈఎన్టీ కేర్లో అత్యాధునిక ప్రమాణాలు కలిగిన కోబాల్టర్ మెషిన్ ఏర్పాటు చేసినట్టు డాక్టర్ బాపారావు చెప్పారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఎన్టీ కేర్ ని ఏర్పాటు చేసి 8 ఏళ్లు అవుతోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ మిషన్ వల్ల శస్త్రచికిత్సలు చేసినప్పుడు నొప్పి తక్కువగా ఉంటుందని, రక్తం నామమాత్రంగానే పోతుందని వివరించారు. రోగి త్వరగా కోలుకుంటారని చెప్పారు. మిషన్ పనిచేసే విధానాన్ని పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కోబులేటర్ అనే ఒక పరికరాన్ని ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ప్రప్రథమంగా సాగదుర్గ ఈఎన్టీ కేర్లో పెట్టడం జరిగింది. ఈ పరికరంతో మనం లేటెస్ట్ మెథడ్ టెక్నాలజీతో ఆపరేషన్ చేయడం ద్వారా తక్కువ బ్లీడింగ్, ఆపరేషన్ తర్వాత నొప్పి అయితే తక్కువతో మనం చేయడం జరుగుతుంది. గాజువాక నియోజకవర్గం పరిధి 52వ వార్డు బాలచెరువు రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కార్యక్రమం నిర్వహించింది. వైకాపా సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ప్రజలు వైకాపా వైపే ఉన్నారని, తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటవుతుందని తెలిపారు. గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం అనేది 28/11/2013 మొదలుపెట్టాం. ఈ వేళకు సుమారు దగ్గర 3 నెలలు కావస్తుంది. ఈ గడప గడపకి కార్యక్రమం అనేది ట్యాకప్ చేయమన్నారు. ఏదో ఫోటోలకే పరిమితి కాకుండా ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లు ఎక్కి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకమైన పరిపాలన అందిస్తారో అనేది ఆ పాంప్లెట్లో ఉంది. ఆ పాంప్లెట్లు వాళ్ళకి అందజేస్తూ, అలాగే వైఎస్ఆర్ పార్టీ సింబల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు అని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పడం, ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ సక్రమంగా అమలవుతున్నా లేదని తెలుసుకోవడం, ఒకవేళ అమలు కాకపోతే ఎందుకు అమలు కాలేదని తెలుసుకొని ఆయా శాఖ అధికారులకు సబ్మిట్ చేసి దీన్ని ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయడం. మరి అతను చనిపోయిన తర్వాత కొత్తగా ఓ రేషన్ కార్డు లేదు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఓ పెన్షన్ లేదు, పావుల వడ్డీ రుణాలు లేవు, పిల్లల చదువులు కూడా ఫీజులు సరిగా ఇవ్వటం లేదు. ఇట్లాంటి మీద కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొంగతనాలకు ప్రేరేపిస్తున్న విద్యార్థుల విలాసాలు, చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్. పురాతన టర్నర్ చౌట్రీకి పూర్వ వైభవం తీసుకొస్తా ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ స్పష్టీకరణ. మహిళా బిల్లు అమలు కాకపోవటానికి సోనియాయే కారణం, మహిళా సత్తా అధ్యక్షురాలు ప్రశాంతి ఆరోపణ. నగరంలో ఘనంగా ఎన్ఎస్ఎన్ రెడ్డి జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.